ఫస్ట్ నువ్వు మారితే నీ స్కూల్లో, స్కూల్ అంటే స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్, నువ్వే. స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్, మేనేజ్మెంట్, ఈ నాలుగే స్కూల్ అంటే. దీనిలో కీలకంగా మనం ఉంటాం. రైటా రాగా? అందుకని మారడంలో ఫస్ట్ ఏంటంటే నీ థాట్ మారడమే. వాట్ ఈస్ దట్? మీకు తెలిసిన పవర్ఫుల్ థాట్ ఒకటి చెప్పండి, నేను చెప్పి నీ కాకుండా. థాట్గా చెప్పరా. అమ్మాయి ఏం చెప్పిందంటే మోటివేషన్ థాట్ అంది. ఐఎమ్ ఆల్వేస్ మోటివేటెడ్. నువ్వు ఎప్పుడు మోటివేషన్. ఎడ్యుకేషన్ లో పిల్లల నుంచి మనం ఆశించాల్సింది, మనం చేయాల్సింది మోటివేషనే. ప్రేరణ ఇవ్వటమే పిల్లలకి. రైటారంగా? పిల్లలకి ప్రేరణ ఇవ్వాలంటే నువ్వు ఎప్పుడు మోటివేట్ కావాల్సిందే. రైటారంగా? అది చెప్పింది ఆ అమ్మాయి. సరే, అమ్మాయి చెప్పింది అనుకుని మనం మారుతాం. మీరు చెప్పండి ఇంకెవరన్నా మంచి థాట్. ఐఎమ్ పాజిటివ్. ఇందాక నేను చెప్పినాను అది. ఐఎమ్ పాజిటివ్. వెరీ గుడ్. ఆ అమ్మాయి పాజిటివ్ ఫేస్ తోనే చెప్పింది. ఐ విల్ అచీవ్ ఎనీథింగ్. ఐ విల్ అచీవ్ ఎనీథింగ్. నేను దేన్నైనా సాధిస్తాను. ఐ విల్ అచీవ్ ఎనీథింగ్. పవర్ఫుల్ థాట్ అది. పిల్లలకు పట్టించండి. ఐ విల్ అచీవ్ ఎనీథింగ్. నేను దేన్నైనా సాధిస్తాను. వాడు సాధిస్తాడు నిజంగా. నువ్వు పట్టించే చిన్నంగా ఐ విల్ అచీవ్ ఎనీథింగ్ లేపు చెప్పురా, వాడు పట్టదది. వాడికి పట్టించాలి. వాడు ఏం చేయాలి? వాడు అచీవ్ చేయాలి. అచీవ్ చేయాలంటే అచీవ్ చేసేటట్టు పట్టించాలి. మళ్ళీ చెప్పు. ఈ అమ్మాయి ఏమంటే ఐ విల్ అచీవ్ ఎవ్రీథింగ్. నేనేమన్నా అంటే ఐ విల్ అచీవ్ ఎనీథింగ్. ఏదైనా ఒకటే. రైట్. నెక్స్ట్ మీరు చెప్పండి. ఐఎమ్ ఆల్వేస్ యాక్టివ్. ఐఎమ్ ఆల్వేస్ యాక్టివ్. నిజంగా అమ్మాయి ఆల్వేస్ యాక్టివే. క్లాసులో కూర్చున్నప్పటి నుంచి నవ్వుతూనే ఉంది. కొంచెం లైట్ గా బ్లాక్ గా ఉన్నా నవ్వుతూనే ఉంది. ఆగా ఆ ఫేస్ లో గ్లోయింగ్ కనపడుతుంది. ఐఎమ్ ఆల్వేస్ యాక్టివ్. వెరీ గుడ్. పవర్ఫుల్ థాట్. నేను ఇన్స్పైర్ చేస్తానన్నా? నేను ఎవరినైనా ఇన్స్పైర్ చేస్తానన్నా? నన్ను ఇన్స్పైర్ చేయి సాయంత్రం లోపు. ఆ అమ్మాయి ఏమంటానంటే నేను ఎవరినైనా ఇన్స్పైర్ చేస్తాను. ఎస్, మంచి. ఐ కెన్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఐ కెన్ అండర్స్టాండ్ ఎనీథింగ్. నేను దేన్నైనా అర్థం చేసుకుంటాను. చెప్పమ్మా. ఐఎమ్ నాట్ అఫ్రైడ్. ఐఎమ్ నాట్ అఫ్రైడ్. పవర్ఫుల్ థాట్. నేను దేనికి భయపడను. ఐఎమ్ నాట్ అఫ్రైడ్. భయమే ఇవాళ పిల్లల్ని నాశనం చేస్తుంది. భయం అనే ఒక ఎమోషనల్ మొత్తం స్పాయిల్ చేస్తుంది. ఐఎమ్ నాట్ అఫ్రైడ్. పవర్ఫుల్ థాట్ అది. ఇంకా ఎన్నొచ్చినాయి? ఇంకా పవర్ఫుల్ గా చెప్పాలి. ఐఎమ్ డేర్ ఫర్ ఎవ్రీథింగ్. ఐఎమ్ డేర్ ఫర్. ఇక్కడ స్కూల్ టీచర్లు ఎవరైనా వచ్చినారా? ఇక్కడ స్కూల్ అక్కల స్కూల్ ఈ అక్క అట్లానే ఉంటదా? ఐ డేర్ ఫర్ ఎవ్రీథింగ్ అంటుంది. ఉంటదా? అట్లానే ఉంటదా? రెండు వీకింది ఎప్పుడన్నా నిన్ను డేర్ ఉంటే పీకాలి కదా. రైట్. ఓవర్కి అడిగినానమ్మా. ఐ డేర్ ఫర్. ఎక్సలెంట్ గా చెప్పింది. ఐ డేర్ ఫర్ ఎవ్రీథింగ్. వెరీ గుడ్. ఎక్సలెంట్. డేర్. ఆడపిల్లలకి పట్టించాల్సిన ధైర్యమేనమ్మా. చాలా మంది ఆడపిల్లలకి పిరికి పొందిన వస్తున్నారు. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో సన్నాసి దరిద్రం ఏంటంటే తలుచుకుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఇప్పటికీ కొన్ని వేల మంది ఆడపిల్లలు ఎక్కడున్నారో తెలియదు. మిస్ అయిపోతున్నారు. గాడిదెక్కిపోతున్నారు. మొత్తం బాధ్యులు అంతా. సిలబస్ లో దమ్ము రావాలంటే నీ థాట్ లో దమ్ము ఉండాలా, నీ యాటిట్యూడ్ లో దమ్ము ఉండాలా. ఇది పట్టుకోండి. ఈ రెండు అంశాలు పట్టుకోండి. నీకు లింక్, ఈ హ్యాపీనెస్ తో లింక్ అయింది ఏంటంటే ఈగో. ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళకి అత్యంత మందికి ఉండేటువంటి దరిద్రపు లక్షణం ఏంటంటే ఈగో. వాట్ ఈస్ దట్? డేంజరస్ ఈగోనే. కంటిన్యూషన్ టైం కూడా లేదు. ఈగో ఆర్ 3 types. యాజ్ పర్ సైకాలజీ ఈగో ఆర్ 3 types. ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన ఈగో ఉంటుంది. ఈగో లేని మనిషే ఉన్నాడు. పుట్టిన పిల్ల దగ్గర నుంచి చచ్చిపోయే మనిషి దాకా ఈగో ఉంటుంది. ఈగో ఆర్ 3 types. ఫస్ట్ వన్ ఈజ్ పేరెంటల్ ఈగో. ఫస్ట్ వన్ ఈజ్ పేరెంటల్ ఈగో. వాట్ ఈస్ దట్? సెకండ్ వన్ ఈజ్ అడల్ట్ ఈగో. వాట్ ఈస్ దట్? థర్డ్ వన్ ఈజ్ చైల్డ్ ఈగో. వాట్ ఈస్ దట్? బద్ధకం పెరిగింది. అబద్ధం ఆడటం, దొంగతనం చేయటం, బద్ధకం, ఆడపిల్లని గౌరవించకపోవటం, మగపిల్లని గౌరవించకపోవటం, ఆడపిల్లలు మగపిల్లల మీద జోకులు వేయటం, మగపిల్లలు ఆడపిల్లల మీద జోకులు వేయటం, ప్రొక్రాస్టినేషన్ వాయిదా వేయటం, క్లాస్ రూమ్లో సీరియస్గా లేకపోవటం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వీటన్నిటినీ ఏమంటామంటే మేము మానసిక సమస్యలు, సైకో డిజార్డర్స్, సైకోసోమాటిక్ డిజార్డర్స్.
ఇది హై స్కూల్ లెవెల్కి వచ్చి పడి నీకు కనపడ్డం, అది పట్టుకోగలగటం ఒకటి. దాని అన్నిటికీ విరుగుడు ఏంటంటే, పవర్ఫుల్ సూత్రం ఏంటంటే కౌన్సిలింగ్ చేయటం. ఏం చేయటం? ఏం చేయటం? ఏం చేయటం? ఏం చేయటం? ఒక టీచర్ కౌన్సిలర్ గా మారితే ఈ సమాజం అద్భుతంగా ఉంటుందా. ప్రతి టీచర్ కౌన్సిలరే. టీచర్ కౌన్సిలర్ గా అయితే, టీచర్ కౌన్సిలర్ గా మారితే ఈ సమాజం ముందుకెళ్తుంది. టీచరు కౌన్సిలింగ్ చేసేటువంటి లక్షణం టీచర్ దగ్గర లేకపోతే ఆ పిల్లల్ని నువ్వేం చేయలేవు. కౌన్సిలింగ్, ఈ పదవి విన్నారా? 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 ఎప్పుడన్నా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళారా? ఈ సమాజాన్ని శక్తివంతంగా మార్చడానికి వీలైనటువంటి ఒక పవర్ఫుల్ టూల్ ఏంటంటే కౌన్సిలింగే. ఈ సమాజంలో ఉన్నటువంటి పిల్లల్ని శక్తివంతంగా ఉంచడం, సామాన్యమైన పిల్లల్ని శక్తివంతంగా మార్చడానికి మన దగ్గర ఉన్నది మొత్తం సామాన్య కుటుంబాల పిల్లలే. సేయస్తారు నో. సామాన్యమైన పిల్లవాడిని, సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక తల్లిని, సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఒక తండ్రిని, ఒక కుటుంబాన్ని శక్తివంతంగా మార్చగలిగినటువంటి పవర్ఫుల్ టూల్ ఏంటంటే కౌన్సిలింగే. టీచర్ కౌన్సిలర్ అయితే తప్ప ఈ సమాజం బాగుపడదు. ఇది నా సిద్ధాంతం. మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, స్టెప్ అని ఒక ఆర్గనైజేషన్. స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్, పేరెంట్స్. దీనిలో ఇంకేముండవు, ఈ నాలుగే. మా పెద్ద ఆయన కూడా ఇక్కడే ఉన్నారు, ధర్మారెడ్డి గారు, వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. మేము అదే ప్రయోగం చేస్తున్నాం. పిల్లల్లో మార్పు రావాలి, టీచర్లో మార్పు రావాలి, మేనేజ్మెంట్లో మార్పు రావాలి, పేరెంట్స్లో మార్పు రావాలి. రైటా రాంగా? రైటా రాంగా? రైటా రాంగా? మార్పు రావడానికి వీల్లేని రంగమే లేదు ఇవాళ. నేను పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద, నువ్వు కౌన్సిలర్ అయితే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నావు. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో నీకు టీచర్లు లింకు, స్టూడెంట్స్ లింకు, పేరెంట్స్ లింకు, మేనేజ్మెంట్ లింకే. రైటా రాంగా? ఎవరి దగ్గర ఉన్న సమస్య ఉన్నా నువ్వు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ చేయలేవు. నువ్వు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా లేకపోతే నీ స్కూల్ సక్సెస్ అయినటువంటి లెక్క కాదు. కౌన్సిలింగ్ దేనికంటే, కౌన్సిలింగ్ ఎవరికి అవసరం అంటే ప్రాబ్లం ఉన్నోడికి అవసరం. మీరు కౌన్సిలర్ గా మారాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కౌన్సిలర్ గా మారటం చాలా తేలిక. పవర్ఫుల్ కౌన్సిలర్, ఐఎమ్ ఏ పవర్ఫుల్ టీచర్. ఈ సౌండ్ బాగుంది. ఐఎమ్ ఏ పవర్ఫుల్ కౌన్సిలర్, ఐఎమ్ ఎక్సలెంట్ కౌన్సిలర్, ఐఎమ్ ఏ కాన్ఫిడెంట్ కౌన్సిలర్. మనం కౌన్సిలింగ్ చేయడానికి, మన దగ్గర కౌన్సిలింగ్ చేయించుకోవడానికి జనం అవసరంలే. మన దగ్గర రోజు మన క్లాసులో ఉన్న పిల్లలు ఉన్నారు. రైటా రాంగా? మన దగ్గర కౌన్సిలింగ్ చేయించుకోవడానికి మనుషులు ఉన్నారు. రైటా రాంగా? రైటా రాంగా? నీ ఆలోచనతో ఎదుటి మనిషి యొక్క సమస్యని పరిష్కారం చేయటమే కౌన్సిలింగ్. ఇది ఇంత తేలిక. ఇది అవసరమా లేదా? నీ భాషతో, నీ చూపుతో తల్లి ఆప్యాయతగా ఒక్కసారి అట్లా చూస్తే పెద్ద సమస్య కూడా టక్కనడిపోయి వాటేసుకుంటాడు పిల్లోడు. తల్లి మాట్లాడాల, మాటలు కూడా అవసరం లేదు తల్లి. అదే కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ గా ఈ టీచర్కి నా సమస్య చెబితే, ఈ మేడంకి నా ప్రాబ్లం చెప్తే సమస్య సాల్వ్ అయిద్దనే స్టూడెంట్ అనుకుంటే, టీచర్ అనుకుంటే, పేరెంట్ అనుకుంటే నువ్వు గొప్ప కౌన్సిలర్వే. రైటా రాంగా? రైటా రాంగా? బేసిక్ ఏంటంటే కౌన్సిలింగ్ చాలా ఈజీ. ఇది పట్టుకోండి. ముందు మన స్కూల్లో ఉన్న పిల్లలకి చిన్న భాష ద్వారా, చిన్న ప్రేమ ద్వారా, చిన్న చూపు ద్వారా, ఆ చిన్న మాట ద్వారా వాడి సమస్యని వాడు పరిష్కారం చేసుకునేటట్టు తయారు చేయడమే కౌన్సిలింగ్. అవసరమా లేదా? అవసరమా లేదా? కౌన్సిలింగ్ లో 2-3 అంశాలు మీరు పట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఫస్ట్ మీరు కౌన్సిలర్ గా
అద్భుతమైన కౌన్సిలర్ గా మీరు మారాలంటే మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ ప్రాబ్లం ఇట్ హ్యాస్ ఓన్ సొల్యూషన్. ప్రతి సమస్యకి పరిష్కారం ఉందని మీరు నమ్మాలి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, ఇది నమ్మాలి ఫస్ట్ కౌన్సిలర్.